నమస్తే. వెల్కమ్ టు ఓకే టీవీ. తెలంగాణ రైజింగ్, తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ ఈ పేరు మీద ఈరోజు రేపు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక సమ్మిట్ నిర్వహించిన పరిస్థితి. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ముందుగా మనకి వాళ్ళు చెప్తున్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే పెట్టుబడిదారులకు అవకాశం కల్పించే విధంగా మన తెలంగాణకి పెట్టుబడిదారులు వస్తారు. సో పెట్టుబడులు వస్తాయనే ముఖ్య ఉద్దేశంతో ఈ సమిట్ నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో ప్రధానంగా ఈరోజు మొదటి దశ ఆల్రెడీ కంప్లీట్ అయింది గ్లోబల్ సమిట్కి సంబంధించి. సో ఈరోజు ఒక దానికి సంబంధించి కూడా 1,00,000 కోట్ల పెట్టుబడులు వచ్చినాయంటూ కూడా ఈరోజు కొంత వార్తలు కొంత సమాచారం బయటకు వస్తూ ఉంది. ఈ 5 ఏళ్లలో 1,00,000 కోట్ల పెట్టుబడులు అంట. ఎరీకా, ఈ ఎరీకా ఎవరంటే ప్రధానంగా ట్రంప్ మీడియా టెక్నాలజీస్ అనే కంపెనీకి CEO ఈ ఎరీకా. ఎరిక్. సో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ తొలి రోజే రాష్ట్రానికి భారీ పెట్టుబడి ప్రకటన వచ్చింది. ఫ్యూచర్ సిటీలో వచ్చే 5 ఏళ్లలో స్టేట్లో 1,00,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ చేయనున్నట్లు ట్రంప్ మీడియా టెక్నాలజీ డైరెక్టర్ ఎరిక్ స్పష్టం చేశారు. తద్వారా వేలాది ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. అటు సమిట్కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, అలాగే కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ హాజరయ్యారు. సో ఇక్కడ అంతా ఓకే, 1,00,000 కోట్ల పెట్టుబడులు 5 ఏళ్లలో వస్తాయి, సరే ఇదంతా ఓకే. ఈ ట్రంప్ మీడియా టెక్నాలజీస్ ఏంటిది అనేది మొదటగా మనం మాట్లాడుకోవాల్సిన అంశం. ఈ ట్రంప్ మీడియా టెక్నాలజీస్ అనేది ట్రంప్కు సంబంధించిన ఒక మీడియా సంస్థ. ఈ మీడియా సంస్థ అంటే ఇది శాటిలైట్ మీడియా ఇది కాదు, ఇది కూడా ఒక సోషల్ మీడియా అన్నమాట. సో లైక్ ఏదైతే ఇప్పుడు యూట్యూబ్ కానీ లేదా ఫేస్బుక్ ఇట్లా ఒక సోషల్ మీడియా సంస్థ. ఇది సోషల్ మీడియా అంటే బేసిక్గా ట్రంప్ దీన్ని ఎందుకు స్టార్ట్ చేయాల్సి వచ్చిందంటే మొత్తం ఛానల్స్ అక్కడ ఉన్న స్థానిక ఛానల్స్ అన్నీ కూడా ట్రంప్ని అవాయిడ్ చేస్తుంటే సొంతంగా ఒక ఛానల్ ఉండాలని దీని నుంచి అతని ప్రచారాలు అన్నీ కూడా టెలికాస్ట్ చేయడానికి ఈ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. లైక్ ఇది కూడా ఒక సోషల్ మీడియా ఛానల్ అనుకుందాం, ఒక యూట్యూబ్ ఛానల్ లాగా. మరి దీని నుంచి 1,00,000 కోట్ల పెట్టుబడి ఎందుకు పెడుతున్నట్టు తెలంగాణకి? ఇది డౌట్. అది కూడా తెలంగాణకి ఎందుకు ట్రంప్ పెడుతున్నాడు? ట్రంప్ ఎందుకు 1,00,000 కోట్లు ఈ సోషల్ మీడియా వేదికగా సోషల్ మీడియా కంపెనీ ద్వారా ఎందుకు పెట్టబోతున్నాడు అనేది ఒక డౌటు. ఒకవేళ పెట్టుబడి పెడితే 5 సంవత్సరాలు 1,00,000 కోట్లు అనేది నిజమా? ఒకవేళ నిజంగా ఆ సంస్థ ఇక్కడ పెడితే నిజంగా లక్షలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే పరిస్థితి ఉంటుందా? కనీసం వేలాది మందికైనా అవకాశాలు వస్తాయా అనేది డౌట్. సో ఇక్కడ ముందుగా మనం మాట్లాడుకోవాల్సిన అంశం, ఇది ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మనం మాట్లాడుకున్నాం కదా. ఇక్కడ తెలంగాణలో విషయానికి వచ్చేసరికి ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి సోషల్ మీడియా ఛానల్స్ని, సోషల్ మీడియాలో మాట్లాడే వాళ్ళని వ్యతిరేకిస్తూ అవసరమైతే వాళ్ళ మీద కేసులు పెట్టండి, వాళ్ళ మీద క్రిమినల్ కేసులు బుక్ చేస్తామని ఓపెన్గా అనౌన్స్ చేసిండు. సోషల్ మీడియాలో మాట్లాడే వాళ్ళని, సోషల్ మీడియాలో ప్రభుత్వానికి కానీ ముఖ్యమంత్రిని గారిని కానీ వ్యతిరేకిస్తూ ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెడతారు. మరి ఇప్పుడు ట్రంప్ మీడియా సంస్థ అనేది సేమ్ ఇట్లనే యూట్యూబ్ ఛానల్స్లోనే అది ఒక యూట్యూబ్ ఛానల్ అనుకుందాం. మరి ఎట్లా మళ్ళీ మీరు సోషల్ మీడియాని తెలంగాణకి ఆహ్వానిస్తూ ఉన్నారు? పెట్టుబడులు పెట్టినా అంటే కేవలం పెట్టుబడులు మాత్రమే మీకు కనపడతాయి. ఇక్కడ విషయానికి వచ్చేసరికి అంటే ముఖ్యమంత్రికి ఇక్కడ వచ్చే పెట్టుబడులే కనపడుతున్నాయి. మరి అదొక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కదా అది కూడా. అంటే దాన్ని తీసుకొచ్చి సేమ్ ఇక్కడ ఉన్న ఛానల్స్ అన్నింటినీ ఎట్లయితే మీరు బెదిరించి క్రిమినల్ కేసు పెట్టారో, ఇప్పుడు ట్రంప్ మీడియా సంస్థ ఇక్కడికి వచ్చిన తర్వాత నిజంగా పెట్టుబడులు పెట్టడం మొదలు పెడితే ఈ పరిస్థితులు మీరు మాట్లాడే విధానం చూసి అది కూడా ఎగిరిపోయే పరిస్థితి. కనీసం నెల రోజులు కూడా ఉండదు. ఫస్ట్ థింగ్, ముఖ్యమంత్రి ఏదైతే సోషల్ మీడియాను ఉద్దేశించి మాట్లాడతాడో ఇట్లాంటి మాటలు కనుక నిజంగా నాకు తెలిసి ట్రంప్ వరకు ఎల్లుండదు అది. ఎందుకంటే ఈయన అన్నీ మాట్లాడిందంతా కూడా కిచిడి భాషే కాబట్టి వాళ్ళకి అర్థం కాదు ఆ భాష. ఈయన మాట్లాడే ఇంగ్లీష్ కూడా నాకు తెలిసి వాళ్ళకి అర్థం కాదు కాబట్టి ఇంకా వాళ్ళకి సమాచారం వెళ్ళలే. నిజంగా కనుక ఇక్కడ స్టార్ట్ చేస్తే
ఈయన మాట్లాడే భాషకి, ఈయన సోషల్ మీడియాని ఏ విధంగా చూస్తాడో తెలిసిన తర్వాత కనీసం పెట్టుబడి కాదు కదా, ఒక్క రూపాయి పెట్టే పరిస్థితి ఉండదు. ఇది క్లారిటీ. సో ఈ 5 ఏళ్లలో 1,00,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ పెడతాననేది ఇక్కడ హామీ. దీనికి సంబంధించి ఎంఓఈ కూడా నాకు తెలిసి ఏమి జరగలేదు. కేవలం జస్ట్ ఒక మాట వరకు ఇది ప్రచారంలో పెట్టారు. సో ఒక్కసారి మనం ఈ ట్రంప్ మీడియా సంస్థ గురించి మాట్లాడదాం. ట్రంప్ మీడియా టెక్నాలజీ గ్రూప్ అసలు ఎవరిది, దీంట్లో ఏం మైనస్లు ఉన్నాయి, ఏం పాజిటివ్స్ ఉన్నాయి, దీని గురించి మాట్లాడదాం. ట్రంప్ మీడియా టెక్నాలజీ గ్రూప్ TMTG అనేది అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్థాపించిన మీడియా మరియు టెక్నాలజీ సంస్థ. సో ఇందాక మనం మాట్లాడుకున్నదిగా ట్రంప్ సంస్థ ఇది. దీని ప్రధాన ఉత్పత్తి ట్రూత్ సోషల్, అంటే నిజాలే మాట్లాడే విధానం అనేది దీని ప్రధాన ఎజెండా. సో ఇక ప్రతి ఛానల్ అదే అంటుంది, కానీ ఏదో ఒక పార్టీకి కొమ్ము కాసే పరిస్థితి. సో ఇక్కడ ట్రంప్కి సంబంధించిన వార్తలు ఎక్కువ ఫోకస్ చేయడానికి ఈ ఛానల్ని స్టార్ట్ చేశారు. ఈ సోషల్ మీడియా ఛానల్ని అనే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ముఖ్య ఉద్దేశం మరియు నేపథ్యం ఏంటంటే, ట్రంప్ జనవరి 2021లో ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల నుండి నిషేధానికి గురైన తర్వాత ఈ కంపెనీని ప్రారంభించారు. సాంప్రదాయ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో సెన్సార్షిప్ లేకుండా స్వేచ్ఛగా మాట్లాడడానికి ఓ వేదికను అందించడమే దీని ప్రధాన లక్ష్యం. దీని ప్రధాన లక్ష్యం ఏంది? 2021లో సోషల్ మీడియా మొత్తం కూడా ట్రంప్ను వ్యతిరేకిస్తున్న టైంలో దీని నుంచి సో ట్రూత్ని ఏదంటే ట్రంప్కు సంబంధించిన సెన్సార్షిప్, అంటే బేసిక్గా ఎట్లాంటి ఫిల్టరేషన్ లేకుండా సమాచారాన్ని ప్రజలకు అందించడానికి ట్రంప్ ఉపయోగించుకున్న సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఇది. సో దీంట్లో పాజిటివ్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి ఇందులో అంటే, TMTG యొక్క బ్రాండ్ పవర్ మరియు ఫాలోయింగ్. బేసిక్గా ఇక్కడ ట్రంప్ బ్రాండ్ అనేది ఎక్కువ శాతం దీని మీద ఉన్న పాజిటివ్. ట్రంప్ అనే వ్యక్తి దీనికి ప్లస్ అనుకుందాం. ప్రపంచవ్యాప్తంగా అపారమైన ఫాలోయింగ్ ఉంది ట్రంప్కి. సో ఈ బ్రాండ్ పవర్ సంస్థకు త్వరగా గుర్తింపు మరియు వినియోగదారులను ఆకర్షించడంలో సహాయపడుతుంది. వినియోగదారులు అంటే ఎవరు? ముఖ్యంగా రాజకీయ నాయకుల్ని ఆకర్షించడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు సోషల్ మీడియా ఎవరు వాడుతున్నారు? ఎక్కువ శాతం రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరు కూడా ఇదే సోషల్ మీడియాను వాడుతున్న పరిస్థితి. సో ట్రంప్ పేరు వల్ల, ఆ బ్రాండ్ వల్ల త్వరగా ఇది పబ్లిసిటీ అయ్యే ఛాన్స్ ఉంది. ప్లస్ ఈ ఛానల్లో ఎక్కువ శాతం పెట్టుబడులు పెట్టడానికైనా కానీ లేదా ప్రమోషన్స్ చేయించుకోవడానికి కానీ రాజకీయ మద్దతుదారులకి ఎక్కువ ఉపయోగపడుతుంది. బేసిక్ ఇది ఎవరికి ప్రజలకు ఉపయోగం లేదు దీనివల్ల, మళ్ళీ రాజకీయ నాయకులకు ఉపయోగం కోసమే ఈ సంస్థ పనిచేస్తుంది. నిష్పక్షపాత వాదన లైక్ యాంటీ సెన్సార్షిప్ స్టేట్మెంట్ ఏంటంటే, సాంప్రదాయ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల కంటెంట్ను మోడరేట్ చేస్తున్నాయని విమర్శించే వారికి TMTG ఒక ప్రత్యామ్నాయంగా నిలుస్తుంది. ఇది స్వేచ్ఛాయుతమైన సంభాషణ కోరుకునే వారిని ఆకర్షిస్తుంది. ఇక్కడ ఏం చెప్తుంది? ఇప్పుడున్న సోషల్ మీడియా ఛానల్స్, ఇప్పుడు మనలాంటి ఛానల్స్ అన్నీ కూడా నిజాలు ఓపెన్గా మాట్లాడుతూ ఉంటారు కాబట్టి, సో వీళ్ళు ఏమంటున్నారు, దీన్ని ఫిల్టరేషన్ చేసి అసలు ఉన్నదాన్ని వాస్తవాన్ని దాచి ప్రచారం చేస్తున్నారు ఛానల్స్ అన్నీ. కాబట్టి ఈ కొత్తగా వచ్చే ట్రంప్ ఛానల్ ఏం చేస్తుందంట, ఫిల్టరేషన్ లేకుండా, సెన్సార్ లేకుండా ఉన్నది ఉన్నట్టుగా చూపించడానికి నేను తీసుకొస్తున్నాం అంటున్నారు. కానీ వాస్తవంగా ఇది మళ్ళీ పెట్టుబడి పెట్టిన తర్వాత ఏదైతే గవర్నమెంట్ ఉందో దానికి సపోర్ట్గానే వెళ్ళే పరిస్థితి తప్పితే ఏది ఫిల్టరేషన్ ఉండదు. ప్రజల కోసం పనిచేసే ఛానల్ కాదు అది, రాజకీయ నాయకులకే పనిచేసే ఛానల్ తప్పితే ప్రజల కోసం పనిచేసే ఛానల్ కాదు. నిజాలు మాట్లాడే ఛానల్ అసలే కాదు ఇది. స్వేచ్ఛాయుతమైన సంభాషణ కోరుకునే వారికి ఆకర్షిస్తుంది అంటున్నారు. బేసిక్ ఇక్కడ ఏంది, స్వేచ్ఛగా మాట్లాడాలనుకున్నాడు ఎవడు? ఇప్పుడు నా మీద కబ్జా కేసు వచ్చింది అనుకుని, మన పొంగులేటి శ్రీనివాస్ గారి కొడుకు మీద కబ్జా చేసిండని, కొంతమందిని ఇబ్బంది పెట్టి భయభ్రాంతులను గురి చేసి హత్యాయత్నం చేసిండని కొన్ని వార్తలు వచ్చినాయి. సో అట్లాంటిది ఏం చేస్తారంటే వీళ్ళు, ఈ మీడియా ఒకవేళ ఇది కాంగ్రెస్ వాళ్ళ చేతిలో ఉంటుంది కాబట్టి ఇప్పుడు వాడు ఏం చేస్తాడు, ఇమీడియట్గా ఆ మీడియాలో ప్రచారం చేయాలని ఆ రాజకీయంగా వాళ్ళకు ఉపయోగపడుతుంది తప్పితే నిజాలు మాట్లాడడానికి ఎక్కడ ఉపయోగపడుతుంది. బేసిక్ ఇక్కడ
ఇంత ఇంత మాట్లాడుకుంటున్నాం దీని గురించి ఇప్పుడు ఈ మీడియా ట్రంప్ మీడియా సంస్థ గురించి. ఎందుకంటే 1,00,00,000 పెట్టుబడి పెట్టగలిగే సత్తా ట్రంప్ మీడియాకు ఉందా అంటే అది గాల్లో మాటల్లాగే ఉంటుంది. ఎందుకంటే ట్రంప్‌కి ఇప్పుడు దిక్కులేని పరిస్థితి. ఆయన రోజుకో రకంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఒకసారి వీసాలు రద్దు చేస్తాడు, ఒకసారి తెలుగు వాళ్ళని బయటకు పంపించాలంటాడు, రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు అక్కడున్న ఇండియన్స్ కూడా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. మరి అలాంటి వ్యక్తిని ఇండియాలో పెట్టుబడులు పెట్టడానికి రప్పిస్తున్నారంటే మరి దీనికన్నా ఇప్పుడు రాజకీయంగా వీళ్ళు లాభపడడానికి తప్పితే ఉపయోగం లేదు దీనివల్ల. రేపు ట్రంప్కి ఇవాళ ఉన్న క్రేజ్ నెక్స్ట్ ఉండకపోవచ్చు. ట్రంప్ని ఎవరైతే అభిమానిస్తారో వాళ్ళు తగ్గవచ్చు రోజు రోజుకి. లేదా తెలుగు వాళ్ళలో ట్రంప్కి ఆకర్షితులయ్యే వాళ్ళు తక్కువ ఉండొచ్చు. సో దీనివల్ల కూడా పెట్టుబడులు వస్తాయా రావా అనే డౌట్ ఉంటుంది. ఇది సక్సెస్ఫుల్ కంపెనీ కాదు, ఇది ఏదో ఒక సాఫ్ట్వేర్ కంపెనీయో లేదా ఇంకొక టెక్నాలజీకి సంబంధించిన కంపెనీయో కాదు. ఇది ఒక మీడియా సంస్థ. మీడియా సంస్థ క్రేజ్ ఎట్లా ఉంటుంది చూస్తే అది రన్ అవుతుంది. ఇప్పుడు ఒక యూట్యూబ్ ఛానల్ అంటే ఎట్లా ఉంటుంది, అది చూసి దానికి వ్యూవర్షిప్ వస్తేనే రన్ అవుతుంది, లేకపోతే లేదు. సో ఒక శాటిలైట్ ఛానల్ కూడా అంతే, టీఆర్పీ ఉన్నంత వరకు శాటిలైట్ ఛానల్ రన్ అవుతుంది. మరి ఇప్పుడు ట్రంప్ ఛానల్ని ఆదరించేది తక్కువ మంది ఉంటారు. సో ట్రంప్కి కూడా ఉన్న క్రేజ్ ఇవాళ ఉన్న క్రేజ్ రేపు ఉండకపోవచ్చు. సో అప్పుడు పెట్టుబడులు ఎట్లా వస్తాయి, అప్పుడు లాసుల్లోకి వెళ్ళే పరిస్థితి కూడా ఉంటుంది. సో ఈ పెట్టుబడులు వస్తాయా రావా అనే దానికంటే బేసిక్గా ఇది ఒక గాల్లో మాటల కింద మనం తీసుకోవాలి. దీనికి ఇంకొక కోణం కూడా ఉంది, అది కూడా చెప్తా లాస్ట్లో. ఫస్ట్ ఇది కంప్లీట్ చేసిన తర్వాత రాజకీయ మరియు మీడియా ప్రభావం ఎట్లా ఉంటుంది అనేది చూద్దాం. ట్రంప్ తన రాజకీయ సందేశాలను నేరుగా వినియోగదారులకు చేరవేయడానికి ఈ ప్లాట్ఫామ్ను ఉపయోగిస్తారంట. అక్కడ ప్రస్తుతానికి ఈ సంస్థకు నిరంతర మీడియా కవరేజ్ మరియు ప్రాముఖ్యతను అందిస్తుంది. సో ఆయన ఎక్కువ శాతం ఇందులోంచే మాట్లాడతాడు. ఇక బేసిక్గా అన్ని ఛానల్స్ అవాయిడ్ చేసిన తర్వాత సొంతంగా స్టార్ట్ చేసింది కాబట్టి ఆటోమేటిక్గా కవరేజ్ అంతా ట్రంప్దే ఉంటుంది. ఇది ప్లస్లో ఒక భాగం అనుకుందాం. సో ట్రూత్ సోషల్ కాకుండా టీఎంటీజీ ఇతర టెక్నాలజీ సేవలు, న్యూస్, వినోదం మరియు క్లౌడ్ సేవలు వంటి వాటిలోకి విస్తరించాలని యోచిస్తుంది. తెలంగాణలో ప్రకటించిన భారీ పెట్టుబడి ఫ్యూచర్ సిటీలో ఈ విస్తరణ ప్రణాళికలో భాగమే. సో ఇక్కడ ఏమంటుంది, న్యూస్, వినోదం అవే కాకుండా క్లౌడ్ సేవలు కూడా ఇవ్వడం కోసం, లైక్ ప్లే స్టోర్ వాట్ ఎవర్, సో అట్లా ఒక సేవలు అందించడానికి ఇక్కడ పెట్టుబడులు తీసుకొస్తున్నాం అంటున్నారు. కానీ ఇది ఎంతవరకు నిజం? ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని ఇది ఒక బూటక మాట అని మనం అనుకోవాలి కదా. ట్రంప్కు ఉపయోగించినప్పుడు రేవంత్ రెడ్డి సోషల్ మీడియాని పక్క దేశాలకు వెళ్ళి పెట్టుబడి పెడతా అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఉంది. ఈ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ రేవంత్ రెడ్డి పేరు మీద రన్ అవుతుంది ఇక్కడ. సో రేవంత్ రెడ్డి ఒక బ్రాండ్ అనుకుంటే ఇప్పుడు ఈయన పక్క దేశాలకు వెళ్ళి పెట్టుబడి పెడతానంటే ఈ యూట్యూబ్ ఛానల్ బేస్ చేసుకుని అక్కడ నమ్మేటోళ్ళు ఎవడైనా ఉంటాడా? ఒక యూట్యూబ్ ఛానల్ వచ్చి ఇక్కడ పెట్టుబడి పెడతానంటే ఒప్పుకుంటాడు ఎవడైనా? అది కూడా లక్షల కోట్లు. సో ఇదే ఇక్కడ జరుగుతూ ఉంది. తెలంగాణను మళ్ళీ మోసం చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. 1,00,000 కోట్లు అనేది ఉదయం నుంచి కూడా వార్తల్లో 1,00,000 కోట్లు వచ్చినాయి, కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా కాలర్ ఎగరేసుకుంటున్నారు. అసలు 1,00,000 కోట్లలో ఏముంది? అసలు ఒక సోషల్ మీడియా ఛానల్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టిస్తా అంటున్నారు. సో దీంట్లో ఇంకొక కోణం మాట్లాడదాం, అన్నీ మాట్లాడదాం. ఈ నెగిటివ్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి ఇందులో? టీఎంటీజీ ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్ళు మరియు ప్రతికూల అంశాలు ఏంటి? మార్కెట్ పోటీ, సో కాంపిటీషన్ ప్రధానంగా. ఈ ఎక్స్ వేదిక, ట్విట్టర్ ఉంది, ఫేస్బుక్ ఉంది, ఇన్స్టాగ్రామ్ వంటి బలమైన స్థిరపడిన గ్లోబల్ దిగ్గజాలతో టీఎంటీజీ పోటీ పడాల్సి ఉంటుంది. అది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఇప్పుడు అది. సో కొత్త వినియోగదారులను ఆకర్షించడం మరియు వారిని నిలుపుకోవడం పెద్ద సవాల్ ఇది ప్రధానంగా. సరే ఇప్పుడున్న యూట్యూబ్ ఛానల్స్ చాలా స్టార్ట్ అయినాయి. ఇప్పుడు వాళ్ళు ఇక్కడికి వచ్చి నిజంగా కనుక ఎక్స్ లాగా, ట్విట్టర్ లాగా, వాట్సాప్ లాగా పెట్టిరు అనుకుందాం, అసలు ఉన్న వాటికే ఇప్పుడు సెక్యూర్ లేదు. ఇప్పుడు వాట్సాప్కో, ఒక ఫేస్బుక్కో, ఒక ఇన్స్టాగ్రామ్కో, ట్విట్టర్కో, దేనికి ఇప్పుడు స్నాప్చాట్ లాంటి వాటికి కూడా సెక్యూరిటీ లేదు. డేటా మొత్తం హ్యాక్ అవుతున్న పరిస్థితి, ఎక్కడికక్కడ మోసాలు జరుగుతున్న పరిస్థితి. మళ్ళీ కొత్తగా దీన్ని తీసుకొస్తే దీన్ని యాక్సెప్ట్ చేస్తారా? అవే
తలకిందులో తపస్సు చేసినా కూడా ఇప్పటికీ ఆ హ్యాకర్స్ని అరికట్టలేని పరిస్థితిలో ఉంది. ఇదొక కొత్త తలపోటు. ఇది ఆర్థిక అనిశ్చితి మరియు నష్టాల విషయంలో అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టెబిలిటీ అండ్ లాసెస్ గురించి టీఎంటీజీ అనేది కొత్త సంస్థ. ఇది ఇప్పటికీ లాభాయకత సాధించడానికి ప్రయత్నిస్తుంది. అంటే ఇప్పటికీ కూడా అది అక్కడ సక్సెస్ఫుల్ ప్లాట్ఫామ్ కాదు. నేను ఇందాక మాట్లాడుకున్నా కదా, ట్రంప్ కేవలం అతని సమాచారాన్ని ప్రజలకు చేరువేయడానికే దీన్ని ఉపయోగించాడు ఇప్పటి వరకు. ఇదేమి ఎక్కడ ఇన్వెస్ట్మెంట్స్ చేసి, ఇది ఒక కంపెనీ కాదు, ఇది ఒక టెక్నాలజీ కంపెనీ కాదు, ఐటీ కంపెనీ కాదు, ఏది కాదు. ఇది కేవలం ఇది ఒక యూట్యూబ్ ఛానల్ అక్కడ. సో అక్కడ నష్టాలే. ఇప్పుడు లాభాలు అనేది ఎట్లా ఉంటుంది, ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ వేసినప్పుడు అది లాభాలు అనేది ఎట్లా వస్తుంది, అమ్మిన దాన్ని బట్టో దాని ధర బట్టో వస్తుంది. ఇక్కడ అట్లా లేదు కదా. ఇది కేవలం సమాచారం అందించడానికి అక్కడ ఉపయోగించారు. ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే దీన్ని కొంత విస్తరించాలని ప్రధానంగా తెలంగాణలో ట్రై చేస్తున్నారు. మళ్ళీ అది కూడా ట్రంప్ తెలుగు వాళ్ళని అంత ఇబ్బంది పెడతా ఉన్నాడు అక్కడ. వీసాలకు సంబంధించి, H1B వీసాలకు సంబంధించి తెలుగు వాళ్ళని వెళ్ళిపోమని, స్టూడెంట్స్కి వీసాలు సరిగ్గా ఇవ్వక అన్ని ఇబ్బందులు పెడుతున్నప్పుడు మళ్ళీ తెలుగు వాళ్ళకి ఇంత ప్రాధాన్యత ఎందుకు ఇస్తున్నట్టు? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎందుకు ఇంత ప్రాధాన్యత ట్రంప్ మీడియాకి ఇస్తున్నట్టు? ఇప్పుడు కేవలం ఇది ఒక డ్రామా అంతే. సో ప్రయత్నిస్తుంది. మరి ప్రారంభ దశలో భారీ నష్టాలను నమోదు చేసింది. ఇప్పటికీ ఆల్రెడీ నష్టాలు నమోదు చేసింది. ప్రకటన ఆదాయం ఇతర ప్రధాన ప్లాట్ఫామ్లతో పోలిస్తే చాలా తక్కువ ఉందంట. సో ప్రకటనల ఆదాయం అంటే ఏంటి? యాడ్స్. మరి యాడ్స్కి సంబంధించిన ఆదాయం కూడా తక్కువ ఉంది అక్కడ. సో మరి యాడ్స్, మరి ఇప్పుడు గవర్నమెంట్ యాడ్స్ అన్నీ కూడా ట్రంప్కి ఇవ్వాలి. ఇప్పుడు ట్రంప్ మీడియా సంస్థ ఒకవేళ పెట్టుబడులు పెడితే గవర్నమెంట్ యాడ్స్ అన్నీ కూడా తీసుకెళ్ళి వీళ్ళకి ఇవ్వాలి. ఇప్పుడు మళ్ళీ ప్రజల డబ్బు మళ్ళీ ఈ 1,00,000 కోట్లు పెడతాడు ఇక్కడ. ఫర్ సపోజ్ 1,00,000 కోట్లు పెట్టుబడి పెట్టింది అనుకుందాం. వాడు ఎవడి పైసలతో నడవాలి? మళ్ళీ తెలంగాణ వాళ్ళ పైసలతో నడవాలి. వాడు 1,00,000 కోట్లకి ఇంకో 2,00,000 కోట్లు సంపాదించాలి వాడు. అప్పుడు ఎవడి మీద పడతాడు వాడు? మళ్ళీ తెలంగాణ వాళ్ళ మీద పడతాడు. ఈ డొనాల్డ్ ట్రంప్పై ఆధారపడ్డాం. సంస్థ యొక్క విజయం దాదాపు పూర్తిగా డొనాల్డ్ ట్రంప్ వ్యక్తిగత ఉనికి మరియు రాజకీయ భవిష్యత్తుపై ఆధారపడి ఉంది. ట్రంప్ రాజకీయ కార్యకలాపాలు లేదా ప్రజాదరణ తగ్గితే ప్లాట్ఫామ్ యొక్క వినియోగం మరియు విలువ తీవ్రంగా పడిపోయే ప్రమాదం ఉంది. ఇందాక నేను చెప్పింది అదే. ప్రధానంగా ట్రంప్ మీద బేస్ అయిన ఛానల్ ఇది. ఈ మీడియా సంస్థ మొత్తం ట్రంప్ చుట్టూరు తిరిగిన ఛానల్ ఇది. అలాంటిది ఇప్పుడు ఒకవేళ ట్రంప్కి సంబంధించిన పర్సనల్ ఇమేజ్ కనుక తగ్గితే ఖచ్చితంగా దీని వినియోగం తగ్గుతుంది, చూసేటోడు తగ్గుతాడు. అప్పుడు మళ్ళీ కంప్లీట్ లాస్ కదా. మరి వాడికి పైసలు ఎక్కడి నుంచి వస్తే పెట్టుబడులు ఏడబెడతాడు. ట్రూత్ సోషల్ యొక్క వినియోగదారుల స్థావరణం చాలా తక్కువ, ఒక నిర్దిష్ట రాజకీయ వర్గానికి పరిమితమై ఉంది. ప్రధాన స్రవంతి సోషల్ మీడియా లాగా విస్తృత శ్రేణి కంటెంట్ లేదా వైవిధ్యభరితమైన ప్రేక్షకులను ఆకర్షించడంలో ఇది ఇంకా వెనుకబడి ఉంది. సో ఎందుకు వెనుకబడి ఉంటుంది? కేవలం ట్రంప్కి సంబంధించిన సమాచారం ఇవ్వాలని ఇది రిపీటెడ్గా చెప్పినా కూడా ఇక్కడ ఉన్నది అదే. ఇది ఏ కంటెంట్ వాళ్ళు పోస్ట్ చేయలే అందులో, కేవలం ట్రంప్కి సంబంధించిన కంటెంటే. సో ఈ విధంగా చూసుకున్నా కూడా అన్ని సెక్టార్ వాళ్ళని కలుపుకుపోయే పరిస్థితి ఉండదు. సంస్థ యొక్క విలీనం ప్రక్రియ SPAC విలీనం చట్టపరమైన మరియు నియంత్రణ సంస్థల పరిశీలనలో ఉంది. ఇది అన్ని నిశ్చితను పెంచుతుంది. తెలంగాణ పెట్టుబడిపై ప్రభావం తెలంగాణలో TMTG యొక్క 1,00,000 కోట్ల పెట్టుబడి ప్రకటనపై ఈ పాజిటివ్ మరియు నెగిటివ్ ప్రభావం చూపుతాయని చెప్తా ఉంది. సో ప్రధానంగా పాజిటివ్ ఏంటి? బ్రాండ్ పవర్ ప్రాజెక్టును అంతర్జాతీయంగా భారీ గుర్తింపు లభిస్తుంది. అలాగే పాజిటివ్లో ఇంకొకటి ఏంటంటే విస్తరణ ప్రణాళికలో తెలంగాణ ప్రాజెక్ట్ TMTG యొక్క కేవలం సోషల్ మీడియా సంస్థ నుండి సాంకేతిక దిగ్గజంగా మారే ప్రయత్నానికి ప్రధాన కేంద్రం ఇది. మొదటిసారిగా అక్కడ ఆల్రెడీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్గా అది ఉంది, కానీ మొదటిసారిగా తెలంగాణలో పెట్టుబడి పెట్టి దీన్ని ఒక ట్విట్టర్ లాగో లేకపోతే ఒక సోషల్ మీడియా లాగో ఇంకొక దానిలాగో తీర్చిదిద్దాలనే ఐడియా ఇది తెలంగాణ వాళ్ళకి లేదా?
తెలంగాణ వాళ్ళు ఇక కొత్త యాప్లు ఏం క్రియేట్ చేయలేదా? ఇక ఒక ట్రంప్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఒక ఫేస్బుక్ లాగా మళ్ళీ అండి మేపడం, ఈ పైసలన్నీ ఎడకపోతాయంటే మళ్ళీ అమెరికాకే. తెలంగాణకు ఉపయోగం ఏమి ఉండదు. వాడు వచ్చి ఇక్కడ ఉద్యోగం చేయడం, లేదా వాడు వచ్చి ఇక్కడ ఒక కంపెనీ పెట్టడం వల్ల తెలంగాణలో కేవలం జీతాలు వస్తాయి, జీవితాలు అయితే మారిపోవు. జీవితం ఎవరిది మారుతుంది? ఈడ పైసలు నొక్కి ఆడ పెట్టుబడులు పెట్టుకుంటాడు అమెరికాలో. ఈడ పెట్టాడు పెట్టుబడి, ఈడ సంపాదించుకుని ఆడ పెట్టుకుంటాడు ఒకవేళ ఈడ సక్సెస్ అయితే. అంతే తప్పితే దీనివల్ల తెలంగాణ ప్రజలకు వచ్చే ఒరిగేది ఏం లేదు. మళ్ళీ అదే సోషల్ మీడియాలో వీళ్ళందరికీ ఉద్యోగాలు కల్పించి మళ్ళీ ముఖ్యమంత్రి ఇన్ని చేసిండు, సోషల్ మీడియాని ఇంతగానం తిట్టి క్రిమినల్ కేసులు పెట్టమన్న ఇదే ముఖ్యమంత్రి ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ నుంచి పెట్టుబడులు తీసుకొస్తున్నాడు. ఆ సోషల్ మీడియాని ఇక్కడ తీసుకొచ్చి ఉద్యోగాలు ఇస్తాడు, మళ్ళీ వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టమంటాడు. అంతే, ఇక్కడ ఏం లేదు. ఇప్పుడు ఉన్న వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టమన్నాడు ఆల్రెడీ. సోషల్ మీడియాలో నా గురించి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టమన్నాడు. ఇప్పుడు ట్రంప్ మీడియా సంస్థను పెట్టుబడులు పెట్టించి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చి, మళ్ళీ ఆ ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళందరూ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో వర్క్ చేసినట్టే కదా, మళ్ళీ వాళ్ళ మీద క్రిమినల్ కేసు పెట్టమంటాడు. ఇదే ముఖ్యమంత్రి చెప్పేది. రేపు నెగిటివ్ ఏంటి? ఆర్థిక నిశ్చిత సంస్థ లాభదాయకంగా మారకపోతే ప్రకటించిన పెట్టుబడి నిధులు ఆలస్యం అయ్యే లేదా పరిమాణం తగ్గే ప్రమాదం ఉంటుంది. అలాగే రాజకీయ ఆధారిత అమెరికా రాజకీయాల్లో మార్పులు వస్తే సంస్థ యొక్క నాయకత్వం మరియు ప్రాధాన్యతలు మారి భారతీయ ప్రాజెక్టుపై ప్రభావం పడే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ క్లియర్గా ఏం చెప్తా ఉన్నాడు? ఒకవేళ అమెరికా రాజకీయాలు ఏమన్నా హెచ్చుతగ్గులు వస్తే ఖచ్చితంగా ఇక్కడ ఉన్న కంపెనీ మీద ప్రభావం పడుతుంది, ఇది కూడా నష్టాల్లోకి వెళ్తుంది, ఉద్యోగాలు తీసేస్తారు, టెంపరీ ప్రాజెక్టే తప్పితే పర్మనెంట్ ప్రాజెక్ట్ కాదు అని చెప్తా ఉన్నాం. అది మ్యాటర్. ఇక్కడ మేము చెప్పాలనుకున్నది అదే. టీఎంజీ ఒక బలమైన బ్రాండ్ నేతృత్వంలోని వేగంగా అభివృద్ధి చెందడానికి ప్రయత్నిస్తున్న సంస్థ అయితే స్థిరమైన ఆర్థిక వ్యవస్థను నిర్మించుకోవడంలో మరియు మార్కెట్లో తన ఉనికిని నిలుపుకోవడంలో ఇది కీలకమైన సవాళ్ళు ఎదుర్కొంటుంది ఇప్పటికే. సో ఇక్కడ సరే, ఇదంతా కూడా ట్రంప్కి సంబంధించిన చరిత్ర మనం చూసాం కదా. ట్రంప్ మీడియా పెట్టుబడి పెట్టిన సంస్థకు సంబంధించిన చరిత్ర మనం చూసాం. ఇప్పుడు అసలు ఈ గ్లోబల్ సమిట్లో పెట్టుబడులు పెట్టేవాళ్ళు ఎవరు? ఈ పెట్టుబడిదారులకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎవరు ఈ కంపెనీలు? ఇవి మాట్లాడు. ఇప్పుడు ఈ ట్రంప్ మీడియా సంస్థ ఇక్కడికి వచ్చింది కదా, పెట్టుబడి పెడుతుంది 1,00,000 కోట్లు అటు. ఈ 1,00,000 కోట్లు ఎవరివి? ఇక్కడున్న రాజకీయ నాయకులు, ముఖ్యమంత్రి అందరూ దాచుకున్న డబ్బులు లక్షల కోట్లు ఉండిపోయినాయి. ఇప్పటికే భూములు కబ్జా చేసి ఎవరికి వాడిని బిచ్చలగా వాడుకుని పైసలు చేసుకున్న పైసలు చాలా ఉండిపోయినాయి. కొన్ని లక్షల కోట్లు ఉన్నాయి. ఇప్పుడు అందరు మంత్రులకు సంబంధించిన ఇక్కడ అందరూ వాడు వీడనేంలే, బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు అందరూ కలిసి చేస్తున్న సమిట్ ఇది. ఒక కాంగ్రెస్ సమిట్ కాదు ఇది. అన్ని పార్టీల్లో ఉన్న మంత్రులు దోచుకున్న డబ్బుని ఇప్పుడు పెట్టుబడి రూపంలో పక్క దేశాల్లోకి వెళ్ళి దాన్ని బ్లాక్ నుంచి వైట్ మనీగా మార్చుకునే సమిట్ ఇది. ఈ సమిట్ పక్క దేశాలకి వీళ్ళు పైసలు పంపించి వీళ్ళు దాచిన దొంగల్లాగా పీడించుకుని తిన్న డబ్బులు ఉన్నాయి కదా ప్రజల్ని, ఈ డబ్బుల్ని ఇతర దేశాల్లో ఒక కంపెనీ పేరు మీద పెట్టుబడి పెట్టి ఆ కంపెనీ ద్వారా ఆ పైసలు మళ్ళీ ఇండియాకి తరలించే అఫీషియల్ అగ్రిమెంట్ అనమాట. బ్లాక్ మనీని అఫీషియల్గా మళ్ళీ ఇండియాకి రప్పించుకునే అగ్రిమెంట్. ఇంత కుట్ర దాగుంది ఈ సమిట్కి సంబంధించి, 2 రోజుల సమిట్కి సంబంధించి. లేకపోతే 1,500 కోట్లు ఖర్చు పెట్టి తెలంగాణ ఈరోజు ఉన్న పరిస్థితికి ఈ 1,500 కోట్లతో ఎంతమంది జీవితాలు మారే పరిస్థితి ఉంటుంది? 2 రోజుల కోసం, కేవలం 2 రోజుల కోసం అసలు అయితాయో లేవో తెలియని కంపెనీని తీసుకొచ్చి పెట్టుబడి అనే రూపంలో బోటక్కకపో నాటకం చేసి 1,500 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి వాళ్ళ జల్సాలు చేస్తూ ఉన్నారు ఈరోజు. ఇది పనికి మాలిన రాజకీయం అంట. నేను ఈ 1,500 కోట్లు తెలంగాణ ప్రజలకు ఖర్చు పెడితే ఎంతమందికి ఈరోజు ఎదురు చూస్తున్న వాళ్ళు ఎంతమంది? నీ పింఛన్ కోసం, 2,500 కోసం, ఉద్యోగాల కోసం, నిరుద్యోగ వృత్తి కోసం, రైతులకు 500 బోనస్ కోసం, పత్తి రైతులు ఆ పత్తి ఎప్పుడు కొంటారో తెలియక
అధికారుల మీద కాళ్ళ మీద పడుతున్న పరిస్థితి, యూరియా కొరత, ఎన్ని తీరుతాయి 1500 కోట్లతో? ఎవరికి ఉపయోగం? ఈ కంపెనీల వల్ల ఎవరికైనా ఉపయోగం ఉందా? ఈ దోచుకోవడానికి ఈ 2 రోజులు తెలంగాణ సమిట్, తెలంగాణ రైజింగ్ అనే పేరు పెట్టి తెలంగాణ ప్రజల్ని నట్టేట ముంచడానికి తయారవుతున్న రాజకీయ నాయకులు ఇది. సో దీనికి ఇదే పేరు పెట్టాల. తెలంగాణ రైజింగ్ కాదు ఇది, తెలంగాణ ఫాలింగ్ ఇది. సో ఇది జరుగుతూ ఉంది. నాయకుల పైసలు ఇవన్నీ కూడా, ఈ 1,00,000 కోట్లు కూడా ఏడకెళ్ళి ఈ బీజేపీ వాళ్ళు ట్రంప్కి బాగా అనుసంధానం ఉంది కదా, బాగా పరిచయం ఉంది కదా ట్రంప్తో బీజేపీ వాళ్ళకి. సో వీళ్ళు ఏం చేస్తారంటే ట్రంప్తో, అరే బాబు నేను 1,00,000 కోట్లు నా బ్లాక్ మనీ ఉంది, ఎప్పుడు ఎవడొచ్చి నా మీద పడతాడో తెలీదు, ఈ 1,00,000 కోట్లు నీకు పంపుతా, అదే 1,00,000 కోట్లు తెలంగాణ రైజింగ్ పేరు మీద ఇన్వెస్ట్మెంట్ పెడితే అవి నాకు వైట్ మనీ అవుతాయి అని డీల్ చేసుకున్నారు. ఇది బీజేపీ వాళ్ళ డీల్. ఇది ట్రంప్ 1,00,000 కోట్లు అనేది బీజేపీ డీల్, ఇది అఫీషియల్ డీల్. ఇది లేకపోతే ఒక పక్క ట్రంప్ H1B వీసా ఇవ్వడానికి నానా తంటాలు పెడుతూనే ఉన్నాడు తెలుగు వాళ్ళని, అక్కడ ఇండియన్స్ని నానా తంటాలు పెడతా ఉన్నాడు. ఒక విద్యార్థికి వీసా ఇవ్వడానికి సస్తున్నాడు. వాడు పెట్టుబడులు పెడతాడా తెలంగాణలో? ఒక డమ్మీ మీడియా సంస్థ పేరు మీద 1,00,000 కోట్ల పెట్టుబడి పెట్టిస్తున్నారు వాళ్ళు. ఒక డమ్మీ మీడియా సంస్థ పేరు చెప్పి 1,00,000 కోట్లు పెట్టుబడి పెట్టిస్తున్నారు. అంటే ఈ 1,00,000 కోట్లు ఎవడి? అదే బీజేపీలో ఎవడో కీలకమైన, ఇప్పుడు కిషన్ రెడ్డి పోయింది కదా ఇందులోకి, ఇప్పుడు ఇక్కడ వేసిరు కదా, ఇక్కడ కింద లాస్ట్లో వేసిరు చూడాలి. ఇది కీలకంగా చూడండి ఒకసారి, జూమ్ చేద్దాం దీన్ని. ఏంది ఇది? తద్వారా వేలాది ఉపాధి అవకాశాలు. ఇక్కడి నుంచి చదువుదాం. ఫ్యూచర్ సిటీలో వచ్చే 5 ఏళ్లలో స్టేట్లో 1,00,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ చేయనున్నట్లు ట్రంప్ మీడియా టెక్నాలజీ డైరెక్టర్ ఎరిక్ స్పష్టం చేశారు. తద్వారా వేలాది ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఎవరి ప్రభుత్వ వర్గాలు చెప్తాం చూడు. అటు సమిట్కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వచ్చిండు, గుర్తుపెట్టుకోండి. ఎవడి 1,00,000 కోట్లు అనేది క్లియర్గా మీకు అర్థమవుతుంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వచ్చిండు. ఇది కాంగ్రెస్ తెలంగాణ రైజింగ్ కదా, కిషన్ రెడ్డి వచ్చిండు కదా బీజేపీ నుంచి. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ హాజరయ్యారు. సో ఈ 1,00,000 కోట్లు ఎవడి? అర్థమైంది కదా మీకు. సో ఇది పరిస్థితి. రాజకీయంగా వీళ్ళు బ్లాక్ మనీని వైట్ మనీ చేసుకోవడానికి ఆడుతున్న డ్రామా ఇది. సో ఈ పెట్టుబడులు ఏమి రావు, తెలంగాణను మళ్ళీ నాశనం చేసి నట్టేట ముంచే పోవడానికి ప్రభుత్వం పూనుకుంటుంది. ఇది మెయిన్. సో ఇది ఇవాల్టి వీడియో. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి ఓకే టీవీ.